విశ్లేషణలో పాల్గొనేందుకు స్వాగతం. ఈ రోజున మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఈశ్వర్ రెడ్డి రాజకీయ విశ్లేషకులు కూడా ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. మరోవైపు కర్నూలు నుంచి మనతో జాయిన్ అవుతున్నారు ఎస్వి మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు అద్దేపల్లి శ్రీధర్, జనసేన నాయకులు కూడా. ముందుగా ప్రధానమైనటువంటి అంశం చూసుకుంటే, కుట్రలు కడిగేద్దాం, కేసీఆర్ నుండి జగన్కి 1000 కోట్లు, మోడీ మరింత ఇస్తారు అంటూ బాబు నిన్న టెలికాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడింది. ఇందులో మంత్రుల మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు. రేపు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల భేటీకి కూడా వెళ్తున్నాను, నేను ఒక్కడనే మాట్లాడితే సరిపోదు, ఇక్కడ ప్రధానమైనటువంటిది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలని హైదరాబాదులో ఒత్తిళ్ళు వస్తున్నాయి, నాకు తెలిసే 10 పెద్ద స్థాయి ఘటనలు జరిగినాయి, ఏపీలో బలహీన ప్రభుత్వమే వారి లక్ష్యం, పింఛన్లు, పసుపు కుంకుమ, సుఖీభావతో ప్రభుత్వానికి పెరిగిన ప్రజాదరణ, నిద్ర కరువై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల చిచ్చు రాజేస్తోంది, తెలుగుదేశం పార్టీ సమస్త కులాల సంఘము, వీటన్నిటిని ప్రజలకు వివరించండి, నేను ఒక్కడనే మాట్లాడితే సరిపోదు అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపున పోలవరానికి సంబంధించినటువంటి నిధుల గురించి దేవినేని ఉమ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటికే 10,790 కోట్లు ఖర్చు పెట్టాం, కేంద్రం 6,727 కోట్లు విడుదల చేసింది, మిగిలిన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నిన్న అవార్డుల స్వీకరణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిధుల విడుదలకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం ప్రాజెక్టులపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విషం చెబుతున్నారని కూడా ఆయన మండిపడ్డారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన 27,000 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది మరొక కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం ముందుగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు. ఈవేళ మళ్ళీ మీరు శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినట్లేనా చంద్రబాబు గారు? కర్నూలు రివ్యూ అయినట్టుంది కదా? అది రివ్యూ అయింది మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడదామని చెప్పారు. టీవీ వెంకటేష్ గారిని మమ్మల్ని కూర్చొని మాట్లాడించేదానికి పెట్టారు. అది ఇంటర్నల్ ఇష్యూస్ కాబట్టి ప్రాబ్లం లేదు, నెక్స్ట్ సిట్టింగ్ లో డిసైడ్ చేస్తాం. రైట్. అంటే మీరు ఆల్రెడీ పబ్లిక్ అందరికీ సుపరిచితులు, 5 సంవత్సరాలు కష్టపడ్డారు. అదే సందర్భంలో ఇప్పుడు గట్టి పోటీ కూడా ఉన్నదంటే పార్టీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే పోటీ ఎక్కువ ఉంటుంది. అందులో అందరూ కూడా ఉద్దండులే అక్కడ పోటీ పడడానికి రెడీ అవుతున్నారు. ఏమనిపిస్తోంది మీకు? చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది అనుకుంటున్నారా? పార్టీ స్ట్రాంగ్ ఉందని మీరే చెప్తున్నారు, చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా దాంట్లో ఏం తేడా ఉండదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడే వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఈరోజు ప్రజలలో తిరుగుతున్నాం కాబట్టి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో కూడా పార్టీ మంచి బలోపేతంగా ఉంది, తప్పకుండా విజయ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇంటర్నల్ గా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు దాన్ని సెటిల్ చేసి కూర్చోబెట్టి సమన్వయం చేసి ఒక నిర్ణయం తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి మళ్ళీ మమ్మల్ని ఒకసారి కూర్చోబెట్టి కరెక్ట్ నిర్ణయం తీసుకొని అందరికి నచ్చజెప్పి అందరిని ఒక తాటిపైకి నడిపించే కార్యక్రమం కోసం మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఏదైనా 4-5 రోజులలో మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి మీకు తెలుసు, చంద్రబాబు గారు వే ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మీకు తెలుసు. చిట్ట చివరి దాకా ఇట్లాంటివి సాగుతూ ఉంటాయి. అది చిట్ట చివరిలో మళ్ళీ ఎవరో ఒకళ్ళని వదిలేసేసి మిగతా వాళ్ళకి ఇవ్వడము అట్లాంటిది. అందులో ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి 3-3 మధ్యన పోటీ అయిపోతుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో మీరు బాబు గారికి ఏం చెప్పారు, బాబు గారు మీకేం చెప్పారు? బాబు గారికి నేను చెప్పినది, బాబు గారు నాకు చెప్పినది ఇంటర్నల్ డిస్కషన్ కదా, అది మనం పబ్లిక్ గా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. రైట్, మంచి మాటే. కాకపోతే ఇవ్వమని అడిగారా, ఎవరికి ఇచ్చినా పర్లేదన్నారా? నాకు కావాలని అడిగాను. రైట్, థ్యాంక్ యూ. మరొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు చూస్తున్నారు, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు కానీ, రెండో పక్కన చంద్రబాబు గారు నిన్నటి స్టేట్మెంట్ కానీ, ఏదైతే కుట్రలు జరుగుతున్నాయి హైదరాబాదులో అనేటువంటిది. హైదరాబాదులో లేదా తెలంగాణలో కుట్రలు అనేటువంటిది అక్కడ భావోద్వేగాన్ని సృష్టించడం కోసం మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగా ఇక్కడ అంత ఇన్సెక్యూర్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా?
అంటే ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఎవరికైతే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ప్రెజర్ బిల్డప్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ వ్యాపారాలు ఉండేటువంటి ఏదైనా సమస్యల మీద కానీ ఇలాంటి ఏదైనా మంచి ప్రాపర్టీస్ ఉంటే ఆ రోడ్డు వైడనింగ్ అవి నోటీసులు ఇవ్వడం కానీ ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొంతమందిని పిలిపించి కూడా మాట్లాడి చెప్పినారు. ఎందుకంటే ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎటు గెలవరు, గెలిచే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ఆయన జోస్యం చెప్పడం కావచ్చు, లేదంటే ఆయన మనకు ఇక్కడ వకాల్తా తీసుకోవడం కూడా చూస్తున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి నేను ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తాను, నేను ఇక్కడే తిష్ట వేస్తానని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు కూడా గిఫ్ట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాలలో ఇన్వాల్వ్ అయి వారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనేటువంటి ఒక పట్టుదల అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్కడ కంటెస్ట్ చేసిందంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, క్యాడర్ ఉంది, పార్టీ ఉన్నారు, పార్టీ వ్యవస్థ ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ కానీ ఎటువంటివి లేవు. అటువంటి ఇక్కడ వాళ్ళు పొలిటికల్గా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మేము చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాము అని ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఎవరైనా కాంట్రాక్టులు చేస్తుంటే వాళ్ళని ఇంటర్నల్గా బెదిరించి వాళ్ళను పార్టీ వాళ్ళని కొంతమంది మారుస్తుంటే ఎవరైతే పార్టీకి సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. అంటే అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది సెకండరీ, ఎంతమంది భయపడతారనేది అది వేరే విషయం. కానీ ఇటువంటి చర్యలు అనేది మంచి పద్ధతి కాదు. రైట్. అంటే ఇక్కడ తెలంగాణ రాజకీయం చేస్తూ ఉన్నారు, తెలంగాణ రాజకీయం చేసుకోవచ్చు. ఒక్క పాయింట్ అండి, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, లేకపోతే జేసీ దివాకర్ రెడ్డి గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరి ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. ఎక్కడో ఎందుకు చంద్రబాబు గారు, లోకేష్ గారి ఆస్తులతో సహా అందరి తెలంగాణలోనే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. ఈవెన్ రాయలసీమలో ఉన్నటువంటి నేతలకు సంబంధించిన 100కి 80% ప్రాపర్టీస్ అన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. వాళ్ళందరూ మరి ఎందుకు మారట్లేదు? కేవలం 2-3 మారినటువంటి వాళ్ళని బెదిరించి పంపించారు అనేది చెప్పటం కావాలని ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం కాదంటారా? అంటే ఇక్కడ ఒకటి, ఎవరైతే భయపడతారో వాళ్ళనే భయపడిస్తారు. ఎవరైతే ఏదైనా చేస్తే ఎదురు తిరుగుతారనో లేకపోతే స్టబన్గా ఉంటారనో ఉండే వాళ్ళ మీదకి పోలేదు. ఈరోజు నాకు కూడా హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లు ఉంది. అంత మాత్రం నా ఇంటి మీదకి వస్తే నేను భయపడననేది తెలుసు. అంటే ఎవరైతే ఒత్తిడి చేసి భయపెడితే ఒత్తిడికి లొంగుతారో అటువంటి వారిని ఎంచుకుంటారు, అది పొలిటికల్ స్ట్రాటజీ. రైట్. కానీ ఎవరైతే మొండిగా ఎదురు తిరుగుతారో అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. కాబట్టి ఆ పొలిటికల్ స్ట్రాటజీలో ఎవరైతే వీక్ మైండెడ్ ఉంటారో వాళ్ళ జోలికి పోతారు తప్ప అందరి జోలికి పోలేరు, ఎదురు తిరుగుతారు, మంచి పాయింట్ ఇస్తారు. అదే కరెక్ట్ అయితే వాళ్ళ మీదకి పోలేదు. అదే కరెక్ట్ అయితే 23 మంది శాసనసభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళు భయపడి మీ దగ్గరకు వచ్చారా లేదా మరేదైనా ఉద్దేశంతో వచ్చారంటారా? ఆ రోజు చెప్పారు వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఒకటి, అది నచ్చక కొంతమంది ఆయన వచ్చి డిఫర్ అయిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. అది ఇప్పుడు వచ్చింది కాదు, దాదాపు 3 సంవత్సరాల ముందు వచ్చినది. కాబట్టి అప్పట్లో భయపడిస్తే దానికి అవకాశం లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో వ్యాపారాలు ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మాకందరికీ ఏం పెద్ద వ్యాపారాలు లేవు. మమ్మల్ని మేము కాంట్రాక్టర్లం కాదు, నేను కావచ్చు, బుడ్డా రాజశేఖర రెడ్డి కావచ్చు, మణిగాంధీ కావచ్చు, భూమానాయరెడ్డి కావచ్చు, ఇక్కడ మాకందరికీ వ్యాపారాలు చేసేవాళ్ళమో లేదంటే కాంట్రాక్టర్లమో ఇక్కడ ఎవరు లేవు. ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా తీసుకుంటే, బద్వేల్లో తీసుకుంటే జయరాం గారికి ఏం వ్యాపారాలు లేవు. అంటే పొలిటికల్ ఈక్వేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారితో అభిప్రాయ భేదాలు వచ్చి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చినారు. అప్పట్లో బెదిరించే ఆ రోజు వైసీపీ అభ్యర్థులు కూడా, వైసీపీ పార్టీ కూడా వీళ్ళని బెదిరించి తీసుకుంటున్నారనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఆ రోజు ఎక్కడ రాలేదు. ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి కొనుక్కుంటున్నారని వచ్చినాయి అప్పుడు స్టేట్మెంట్. జనరల్గా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడే పొలిటికల్ స్ట్రాటజీలు తర్వాత ఒత్తిళ్లు స్టార్ట్ అవుతాయి. మంచి పాయింట్ చెప్పారు. ఎలక్షన్ల ముందే స్టార్ట్ అవుతాయి.
ఎలక్షన్లకు 3 సంవత్సరాల ముందు నుంచి ఉండవు. మంచి పాయింట్ చెప్పారు ఇక్కడ. 3 సంవత్సరాల ఒక్క మాట, ఇవాళ మీరు అన్నారు ఆ రోజున జగన్ వ్యవహార శైలి నచ్చక ఇటు వస్తున్నామని ఎమ్మెల్యేలు చెప్పినట్టే, ఇవాళ చంద్రబాబు వ్యవహార శైలి నచ్చక మేము వెళ్తున్నామని అవంతి కానీ ఆమంచి కానీ ఇట్లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వీళ్ళని బెదిరించి తీసుకొస్తున్నారనేమో తెలుగుదేశం అంటోంది. మీరు ఆనాడు బెదిరిస్తే ఇప్పుడు వీళ్ళని బెదిరించినట్టు అవుతుంది. మీరు ఆనాడు వాళ్ళ అవసరాన్ని వాడుకున్నారంటే ఇప్పుడు వీళ్ళ అవసరాన్ని వాడుకున్నట్టు అవుతుంది. ఏది నిజం? జనాలు ఏది నమ్మాలి? అది నమ్మాలా ఇది నమ్మాలా? ఇప్పుడు నేను అదే చెప్పేది, ఎలక్షన్ల టైంలోనే బెదిరింపులు. ఎలక్షన్ల టైంలో అసలు బెదురుతారు ఎవరన్నా? విడప్పుడు బెదురుతానికి అవకాశం ఉంటుంది, కానీ ఎలక్షన్ల సందర్భంలో బెదరడం సాధ్యం అవుతుందా? అంటే ఇన్ని రోజులు మీకు కేసీఆర్ కానీ ఇంకొకరు కానీ పొలిటికల్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఒత్తిళ్లు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైతే మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు దిగి పొలిటికల్ గా అక్కడ కంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకొని కేసీఆర్ పార్టీకి ఒక మంచి థ్రెట్ ఇచ్చేలాగా ముందరు పోయినారు. కాబట్టి అక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఎందుకు బెదిరించలేదంటే ఎలక్షన్లే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఈ స్టెప్ తీసుకుంటారనే ఆలోచన ఆయనకు రాలేదు. మంచి పాయింట్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పార్టీకి మనుగడకు ఇబ్బంది అవుతుందనేది కేసీఆర్ గారి ఉద్దేశం. మీరు పెద్దరికంగా ఉన్నారు కాబట్టి చక్కగా మంచి పాయింట్ రైజ్ చేశారు. మీరు వచ్చి ఇక్కడ థ్రెట్ ఇచ్చారు, మీకు అక్కడ థ్రెట్ ఇవ్వడానికి వాళ్ళు రావట్లేదు, కానీ అవతల వాళ్ళు ఓడిపోవాలని మాత్రం కోరుకుంటోంది టీఆర్ఎస్. మీరు గెలవాలని అయితే కోరుకోదు కదా. మీరు వాళ్ళని దెబ్బతీయాలనుకున్నప్పుడు దాన్ని రాష్ట్రం మీద కుట్రగా లేదా ప్రజల మీద కుట్రగా ఎందుకు అభివర్ణిస్తారు? దట్ ఈజ్ పాలిటిక్స్ బిట్వీన్ టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్, అంతే కదా. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ని కోల్చాలనుకున్నారు, మీరు అధికారంలోకి రావాలనుకున్నారు. అట్లాగే మీరు ఓడిపోవాలి, ప్రతిపక్షం అక్కడ గెలవాలన్నటువంటిది అవతల కోరిక ఉంటుంది. దాన్ని రాష్ట్ర ప్రజల మీద కుట్ర, రాష్ట్రం మీద కుట్ర అనేటువంటి కోణంలో ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. అక్కడ మేము పోటీ చేశాం, అలయన్స్ లో పోటీ చేశాం. పోటీ చేసినప్పుడు వాళ్ళని కూల్చాలనేది కాదు, మేము గెలవాలనేది. ఏదైతే మా కూటమి ఉందో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వీళ్ళందరూ కోదండరామ్ గారు కలిసిన కూటమిని గెలిపించుకోవాలని ప్రయత్నం చేశాం తప్ప ఏదో వాళ్ళని కూల్చాలి, ఆ గవర్నమెంట్ను స్మాష్ చేయాలనేది కాదు. ఎలక్షన్లలో కంటెస్ట్ చేసినప్పుడు అవతల పార్టీని ఓడించాలి, మా కూటమిని గెలిపించుకోవాలనేది అది సర్వసాధారణం. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు, కానీ వాళ్ళ అలయన్స్ లో లేదు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అలయన్స్ పార్టీ అని చెప్పేటువంటి పరిస్థితులలో లేదు. అట్లా చెప్పుకోమనండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము రాజకీయంలో రాజకీయ ఎత్తుగడే ఉంటుందండి కేంద్రంలో. కాబట్టి మేము రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఏమీ నేరుగా, అలాగే అది నేను అనే పాయింట్, చంద్రబాబు గారు కేంద్రంలో ఏం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన అంత బలమేం లేదు, కానీ మోడీని దించాలనుకుంటున్నారు. అందుకోసం మమతా బెనర్జీలు రాహుల్ గాంధీతో కలుస్తున్నారు. అదేమో రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసం. వీళ్ళు చేస్తేనేమో ఆంధ్రప్రదేశ్కి ద్రోహం కోసం, లేకపోతే ఇంకొకరికి అన్యాయం చేయడం కోసం. అంటే మనం చేస్తే రైటు, ఎదురోళ్ళు చేసేవన్నీ కూడా బూతు, వాళ్ళు కూడా మేము థ్రెట్ పెడితే భరించాలి, లేకపోతే మాతో చేస్తేనే రాష్ట్రం మీద కుట్ర, అదే మనం చేస్తేనేమో దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం. ఇది కన్విన్సింగ్ వాడేనా? నేను అనేది రాజకీయం ఏమైనా చేసుకోవచ్చు, పార్టీల పరంగా మీరు కొట్లాడుకోవచ్చు, తప్పలే. కానీ ప్రజలను అన్యాయం చేయడానికి, ప్రజల మీద కుట్ర పన్నుతున్నారు, రాష్ట్రం మీద కుట్ర పన్నుతున్నారు అనే సెంటిమెంట్ రైజ్ చేయాలనుకోవడం ద్వారా మళ్ళీ ఒకసారి భావోద్వేగ వాతావరణం తెచ్చి ఆంధ్ర తెలంగాణల మధ్య చిచ్చు పెట్టేటువంటి తరహా స్టేట్మెంట్ కరెక్టేనా? ఇది ప్రజల ప్రయోజనాల కోసమేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే కేసీఆర్ గారిని కానీ వాళ్ళ పార్టీ నాయకులను కానీ ప్రశ్నించేది. ఈరోజు మోడీ వచ్చేసి రాష్ట్రానికి అన్యాయం చేశాడు, ఆయన నోట్ల రద్దు కానీ, లేకుంటే ఆయన జీఎస్టీ విధానాలు కానీ, కొన్ని విధానాలలో ప్రజా వ్యతిరేకంగా పోతున్నారు, రాష్ట్రానికి దేశానికి నష్టం జరుగుతుంది అనేటువంటి విధానంలో ఎవరైతే భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలు, ఎవరైతే మోడీ విధానాలు నచ్చినటువంటి పార్టీలను అందరినీ ఒక డయాస్ మీదకి తీసుకొని వస్తున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మోడీని దించుతారనేది కాదు. ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఒక సపరేట్, అంటే ఆ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి, అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసేలాగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక కూటమిని ఏర్పాటు చేస్తా ఉన్నారు.
పోనీ కేసీఆర్ గారు ఎవరికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఆయన ఓపెన్ గా చెప్తున్నారు కదా, కాంగ్రెస్ బీజేపీ ఏతర కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకొని ఇతర రాష్ట్రాలలో రాజకీయం చేయాలనుకుంటున్నారు. అలా కాదండి. ఇప్పుడు మీరు గతంలో మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం ఒకటి, మీరు గతంలో ఇదే కాంగ్రెస్ ఇదే బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఒక కూటమి కట్టారు. తెలుగుదేశం పార్టీ ఒక కూటమి కట్టింది. ఆ రోజున కూడా అందరూ అది ప్రభుత్వంలోకి రాదని తిట్టినా కూడా తర్వాత కొన్ని అవకాశాలను బట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ మద్దతుతో వచ్చింది. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీల వ్యతిరేక కూటమి కడుతున్నాను అంటున్నారు. లేదు మీరు కట్టడానికి వీల్లేదు, అయితే మాతో రండి, లేకపోతే మీరు మోడీకి మనుషులు అంటే, అంతకుముందు మీరు ద్వేషించిన కాంగ్రెస్తో ఇప్పుడు మీరు కలుస్తున్నారు. మీరు కలిసినట్టే మిగతా పార్టీలు కలవాలి, లేకపోతే వాళ్ళు రాష్ట్ర ద్రోహులు దేశద్రోహులు అని చెప్తే అది సరైనటువంటి విధానం అవుతుందా? మేము అదే చెప్పేది. ఆయన కేసీఆర్ గారు ప్రత్యామ్నాయము ఫెడరల్ ఫ్రంట్ అంటా ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో ఏ పార్టీ వాళ్ళని ఇంతవరకు అది ఆయన ఇష్టం. మీతో ఎవరు కలిసారు ఇంతకు ముందు? జేడీఎస్ లాంటి వాళ్ళు కలిశారు. అట్లాగే ఆయనకి ఎవరెవరు వస్తారనేది వాళ్ళు చూసుకుంటారు. అది పబ్లిక్ యాక్సెప్టెడా కాదనేది పబ్లిక్ చూసుకుంటారు. కానీ అది నేను అనే పాయింట్ ఒకటే, అది మీ ఎవరి హక్కు వాళ్ళకు ఉంది. కానీ హక్కు అనేది నా ఒక్కళ్ళకే ఉంటది, ఎదురోళ్ళు చేస్తేనేమో ఆంధ్రప్రదేశ్ మీద దాడి అనే పద్ధతి కరెక్టా అంటున్నా. అంటే ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, దేశ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు రాష్ట్ర రాజకీయాలు పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళ శత్రువు కదా మీరు. మీరు గెలవాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? అంటున్నారు. మీరు టీఆర్ఎస్ గెలవాలని కోరుకోరు, వాళ్ళు మీరు గెలవాలని కోరుకోరు. శత్రువు మిత్రుడు కదా. మేము గెలవాలని వాళ్ళు కోరుకోరు. వాళ్ళు ఓడించాలి అనుకుంటే మేము ఓడిపోములే కానీ అది వేరే సంగతి. పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక కేసీఆర్ గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆయన ఎంత భావోద్వేగంగా మాట్లాడినారో మీరు అందరూ చూడలేదా? 24 గంటల్లో మీరు రాష్ట్రాన్ని వదిలిపెట్టకుంటే కాళ్ళు ఇరగొట్టానని చెప్పారు. అంటే అంత భావోద్వేగంగా మాట్లాడినప్పుడు అవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాయాలు చేసేటువంటి మాటలు కదా. ఇక్కడ మీకు బిర్యానీలు ఉండేది కాదు, పెంటలాగా ఉంటారన్నారు. అంటే ఇక్కడ ప్రజల సెంటిమెంట్ వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడినారు. ఆ ఆంధ్ర ప్రజలను అంత అవమానకరంగా మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఇన్వాల్వ్ అవుతానంటే, పక్క రాష్ట్రంలో ఈరోజు కృష్ణా జలాల విషయంలో కానీ మనకు ఎలక్ట్రికల్ బిల్లు రావాల్సింది దాదాపు 5,000 కోట్లు రావాలి. దాని గురించి మాట్లాడడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి ఆస్తుల వాటా గురించి మాట్లాడడం. ఇవన్నీ మాట్లాడకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టడానికి వస్తా ఉన్నాడు. ఏ రకంగా ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలంగాణ నుంచి నేను ఈ సహాయం ఇస్తాను, నేను కృష్ణా నీళ్లు మీకు ఎక్కువ ఇస్తాను, మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తాను, మీకు రావాల్సినటువంటి ఆస్తుల వాటాలు ఇస్తాము అని చెప్పవనండి కేసీఆర్ గారిని. ఆంధ్ర రాష్ట్రానికి ఏం మేలు చేస్తారో చెప్పవనండి తెలంగాణ పరిధిలో నుంచి. ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు, మీరు నాకు పాత మిత్రులు, కానీ మీరు చెప్తున్నదంతా కూడా అవాస్తవంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని ఓడించడానికి కేసీఆర్ ఇక్కడి నుంచి 1000 కోట్ల రూపాయలు పంపిస్తారు అనేది కూడా బయటకు వచ్చింది. అంటే ఇదంతా ఒక రకమైన అక్కస్సు అనేది తెలిసిపోతున్నది. మొన్న 2 నెలల క్రితం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా 500 కోట్ల రూపాయలు తెలంగాణకు పంపించారు అనే ప్రచారం జరిగింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే అటువంటిది ఏమి జరిగి ఉండదు. కానీ అంబులెన్స్లలో పంపించారు, వివిధ రకాలుగా పంపించారు ఎన్నికలకు ముందు అనే దానికి సమాధానం ఉండదు. ఎవరు చూసి ఉండరు, అది ఊరికే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇది 1000 కోట్లు పంపిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి అనేది ఇది ఒక రాజకీయ విమర్శనే తప్ప 1000 కోట్లు ఆయన ఎందుకు పంపిస్తాడండి? ఆయన తెలంగాణ కొత్త రాష్ట్రము ఏర్పాటైంది, రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాభివృద్ధి కోసము ఆయన డే అండ్ నైట్ కృషి చేస్తున్నారు తప్ప ఇప్పుడు పక్కన ఏం జరుగుతున్నది అనేది ఎందుకు జోక్యం చేసుకుంటారంటే తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు ఇక్కడనే పార్టిసిపేట్ చేసింది, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది. మరి స్టేట్ విడిపోయిన తర్వాత మరి ఇక్కడే రాజకీయాలు చేశారు. అంటే ఇక్కడ ఇంతకు ముందు ఉన్న స్ట్రాంగ్ పార్టీ కాబట్టి ఇన్వాల్వ్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆంధ్రాలో ఏం సీన్ లేనప్పుడు ఎందుకు అక్కడ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వాలి, వైసీపీని ఎందుకు గెలిపించాలని కోరుకోవాలి అంటున్నారు.
అదే ఇందాక సాయి గారు చెప్పినట్టే శత్రువుకు శత్రు మిత్రుడు అన్నట్టు మీరు చెప్పినట్లే ఇక్కడ పోటీ కూడా చేశారు. తెలంగాణలో పోటీ చేశారు. అవును, కేసీఆర్ గారు ఇక్కడ పోటీ చేయడం లేదు. రైట్ రైట్. పోటీ చేయడం లేదు. కానీ ఇందాక సాయి గారు చెప్పినట్టే శత్రువుకు శత్రు మిత్రుడు అన్నట్లు మరి ఓడించాలనే భావన ఉంటుంది కదా. ఇన్ని విమర్శలు ఎదుర్కొంటూ కేసీఆర్ గారిని ఇంత డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఇన్ని విమర్శలు చేసుకుంటూ జగన్ మా మిత్రుడు, జగన్ కోసం పనిచేస్తాం, జగన్ మా మిత్రుడు అని చెప్పమని నేను అంటున్నాను. ఓపెన్ గానే కలిశారు కదా మొన్న కేటీఆర్ గారు వారి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ కూడా చేశారు. ఫ్రంట్లో చేరమని చెప్పి కూడా ఇన్వైట్ చేశారు. ఫెడరల్ ఫ్రంట్లో ఇన్వైట్ చేశారు. సో వాళ్ళు మిత్రులు. ఇంకా రైట్. నాగార్జున యాదవ్ గారు, ఒకటి ఈ మధ్య ముసుగు తీసేయండి, కుట్రలు గడిగేస్తాం అని ఈ మధ్య కొంత చంద్రబాబు నాయుడు గారు బాగా భయంకరంగా చెప్తా ఉన్నారు. నిజంగా ఒక ముసుగేస్తే దొంగ అంటారండి, 100 ముసుగులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇక్కడ సమస్య ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మా పార్టీలోకి జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళందరినీ కేసీఆర్ బెదిరించి మా పార్టీలోకి జాయిన్ చేపిస్తా అంటున్నారు. అంటే మా కార్యకర్తల కష్టాన్ని, మా కన్నీళ్ళని కాసులుగా మార్చుకున్నటువంటి 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో మన ముందు ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే ఉండి ఇంకొకరు పార్టీ మారడాన్ని చెప్తా అంటే అసలుకి ప్రజలు అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. కాసేపు ఆగండి అన్న, మీరు పార్టీ మారారు, మీ బంధువులు పార్టీలు మారారు, ఏ ప్రాతిపదికన మారారు, ఎవరు బెదిరిస్తే మాట్లాడారు, ఎవరు కేసుల కోసం మీ పట్టుకుంటే మాట్లాడారు, ఏ డిఎస్పీ గోల్ చేస్తే మాట్లాడారు, ఏ కాంట్రాక్టర్ ఇస్తే మాట్లాడారు, ఏ ల్యాండ్ దురాక్రమంలో మిమ్మల్ని మాట్లాడారో అర్థం కావట్లేదు. మీరు ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచారు? మిమ్మల్ని స్పీకర్ ఏ పార్టీ బీఫామ్ మీద గుర్తిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీకు నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ పార్టీ మీరు ఏ పార్టీ మీద తెలుసా? 23 మంది ఎందుకు మాట్లాడతారు? 23 మంది మాట్లాడారంటే నాయకత్వ లోపం తెలియడం లేదా? అది తెలుసుకొని మాట్లాడాలి. సబ్జెక్టు మాట్లాడేది నేర్చుకోండి, సబ్జెక్టు మాట్లాడేది నేర్చుకొని అవగాహన పెంచుకొని మాట్లాడండి. సబ్జెక్టు రండి. కేసీఆర్ బెదిరిస్తే జాయిన్ అయ్యారా చెప్పండి, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్పారా? బుట్టా రేణుకా గారు మీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కొడుకును వైసీపీలో చేశారు, భార్య బీజేపీలో ఉంది. నిన్నటి దాకా బాలకృష్ణ గారు సొంత తమ్ముడేమో బీజేపీలో ఉండిద్ది, మరి దాన్ని ఏమంటారు? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరే పార్టీలో ఉన్నారు. రాజకీయాలలో బంధుత్వం వేరు, రాజకీయాలలో బంధుత్వం వేరు, నచ్చిన పార్టీలకు పోవడం వేరు. దాంట్లో ఇది లేదు. రాజస్థాన్ లో కొడుకు ఒక పార్టీ ఉన్నారు. దాని గురించి మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడితే మాత్రం అర్హత లేదు. దెయ్యాలు వేదాలన్నా వల్లించచ్చు కానీ మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడాలంటే అందరూ ఉండాలి. రాజశేఖర రెడ్డి గారితో సహా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. అనుభవం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు చూసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ ఎన్ని మాట్లాడినావో తెలియదు. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడేది నేర్చుకో, సబ్జెక్ట్ మాట్లాడేది నేర్చుకోవాలి. డిబేట్ వచ్చేప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేది నేర్చుకోవాలి. సబ్జెక్ట్ డిబేట్ కావద్దు. ఫిరాయింపుల మీద కావాలంటే సపరేట్ డిబేట్ పెట్టమనండి, కూర్చొని మాట్లాడతాం. నువ్వు సరిపోవు, విజయసాయి రెడ్డి గారిని రమ్మనండి, కూర్చోబెట్టి మాట్లాడతాను. నేను తప్పనిసరిగా ఆయన పిలుస్తానండి. ఫిరాయింపుల మీద మాట్లాడంటే నీ స్థాయి సరిపోదు తమ్ముడు, రమ్మనండి విజయసాయి రెడ్డి గారిని. నేను కూర్చొని ఇదే టీంలో డిబేట్ పెట్టమనండి, నేను మాట్లాడతాను. అంతర్గత విషయాలు పూర్తిగా తెలియదు తమ్ముడు. మీకు ఆడికే తెలుసు. 23 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోయినా సబ్జెక్ట్ లోకి రా. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, డిబేట్ కు విజయసాయి రెడ్డి గారిని ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మరొకటి 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు అంటున్నారు. ఒకవైపున మీరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి అంటారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ధనయజ్ఞం చేశారంటున్నారు. మా వైపు 1,00,000 కోట్లు ఉన్నాయని ఒక మాట చెప్తూ మాకెవరో 1000 కోట్లు ఇస్తున్నారని మీరు ఎలా చెప్తున్నారయ్యా? ఏ విధంగా? సరే, మీరు ఎన్నికల్లో వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీకి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు? ఆ విధంగా లెక్కేసుకుంటే మీరు చెప్తున్న దానికి ఏమన్నా శాంటిటీ ఉందా? ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఆస్తులు ఇవ్వాలంటే ముందు నారా లోకేష్ మా పార్టీలో జాయిన్ అవ్వాలి.
ఎందుకంటే హెరిటేజ్ మెయిన్ బ్రాంచ్ ఇక్కడే ఉంది. అలానే మీకు చాలామంది మీ పార్టీకి సంబంధించిన మురళీమోహన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అందరూ మా హైదరాబాద్లోనే ఆస్తున్నాయి, అందరూ మా పార్టీలోనే జాయిన్ అవ్వాలి కదా. మీరు ఆడలేక మధ్యలో ఓడనేది అర్థమవుతుంది. ఏదో ఒకటి కావాలంటున్నారు. చిరాయింపు ఎంపీలు ఏమన్నా ముందు ఆ మాట కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఈ రోజు ప్రైమ్ నైన్ నేను రాజీనామా నిమిషం శ్రీధర్ గారు ఏమంటారు, మీరేమంటారు? నిజంగా ఇక్కడ కుట్రలు ఆ కోణంలో నుంచినే జరుగుతున్నాయి అనుకుంటుంది జనసేన కూడా. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు. అంటే కుట్ర అన్నది కరెక్ట్. అంటే జనరల్లీ టీడీపీ కూడా ఇప్పుడు దేశ పరిరక్షణ కోసం అంటే నిజంగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ అనుకుంటే తెలుగుదేశం పరిరక్షణ కోసం వాళ్ళ యాక్టివిటీలు ఎవరేది మాట్లాడినా కూడా వాళ్ళతో ప్రయాణిస్తే గుడ్ బాయ్, వాళ్ళని వ్యతిరేకిస్తే బ్యాడ్ బాయ్ అంటారు. వాళ్ళతో ట్రావెల్ చేస్తేనే కరెక్ట్. అది నియమాలు సిద్ధాంతాలు ఉన్నట్టు వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళ సిద్ధాంతాలు నియమాలు లేవంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు పునీతులు, లేదా వాళ్ళ దగ్గర వ్యతిరేకించిన వాళ్ళు ఏదో అన్యాక్రాంతంగా లేదా భూములు లేదా ఆశపడి వెళ్ళారన్నారు. ఎవరన్నా కూడా ఇప్పుడు ఏదే డిస్కషన్ ఏది చేసినా కూడా ప్రజలు అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ఆ విధంగా అకౌంటబిలిటీ ఇవ్వగలుగుతున్నారా లేదా అంటే ఇవ్వలేకపోతున్నారు అన్నది. ఉభయ తెలుగు రాష్ట్రాలు గురించి మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు అంటే ఈ రోజుకి కూడా హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ ఉన్నది కాబట్టి వీరు బెదిరించినా వారు వెళ్ళిపోవడానికి ఒక గవర్నర్ ఉన్నారు, ఇద్దరు అడ్వైజర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి స్పెషల్ ఏపీ రియానా బిల్లు ఒక క్లాజ్ పెట్టింది సెక్యూరిటీకి కూడా. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని శాసించేస్తానన్న ఆయన 5 సంవత్సరాలు కూడా అమరావతి క్యాపిటల్ డిక్లేర్ చేయించుకోలేకపోయారు. హైదరాబాద్ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కావస్తే ఆఫీషియల్ చెక్ చేసుకోవచ్చు. వారి అంటే వాళ్ళు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళ కార్యక్రమాలు ఒకటి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అలాంటి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులందరూ అమరావతికి వచ్చి మన రాజమండ్రి కాకినాడకి వచ్చేసి అక్కడే బిజినెస్లో అక్కడే కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాలి, అక్కడే ట్యాక్సులు చెల్లించాలి. మరి అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి హెరిటేజ్కి వర్తించదా? మరి చూడండి వారు చెప్పేది, వాళ్ళ ప్రైవేటు సొంత ఏదైతే ప్రధానమైన కంపెనీ ఉన్నదో ఈ రోజు కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ ఇక్కడ పంచగుట్టలోనే ఉంది. ఈ రోజు కూడా హెరిటేజ్కి వచ్చిన లాభాలన్నీ కూడా ఇక్కడే ట్యాక్సులు కడుతున్నారు. జిఎస్టీలు కూడా ట్యాక్స్లు ఇక్కడే కడుతున్నారు, తెలంగాణ రాష్ట్రానికే కడుతున్నారు. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే హెరిటేజ్ షేర్లు బ్రహ్మాండంగా పెరుగుతుంది. మరి సీఎం కుర్చీ దిగిన వెంటనే హెరిటేజ్ షేర్లు పడిపోతూ ఉంటాయి. ఆ దక్షత అంతా హెరిటేజ్ అంతా సీఎం కుర్చీ మీద ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీ మీద ఉంటేనే వారికి దక్షత ఉంటుందా? మీరు కావాల్సిన గత 15-20 సంవత్సరాలు చూడండి ఆ షేర్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా తగ్గుతున్నాయి అన్నది. ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు వెళ్ళిపోయినాయి. మనం ఒకళ్ళు అన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అన్నది ప్రతిస్పందించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం ఆఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇచ్చారు, మీరు కాపీ చేశారు మా అవన్నీగా కూడా అన్నది. అంటే ఆ దుస్థితికి ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు 2 ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏదో లిక్కర్ మాఫియా కానీ శాండ్ మాఫియా లేకపోతే లిక్కర్ సేల్స్లో కానీ ఆఫీషియల్ లిక్కర్ సేల్స్లో కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు. మరి మిగతా రాష్ట్రాలు ఏమిటి, వాళ్ళు ఇద్దరు మేనిఫెస్టోలో ఏముంది, లిక్కర్ని క్రమేపీ ఒక తగ్గించుకుంటా వస్తామని చెప్పి మొత్తం భారతదేశంలో ఇట్ ఈస్ చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత ఇట్ ఈస్ బీటింగ్ మహారాష్ట్ర, ఇట్ ఈస్ బీటింగ్ ఉత్తరప్రదేశ్, ఇట్ ఈస్ బీటింగ్ ఢిల్లీ, ఇట్ ఈస్ బీటింగ్ చెన్నై అండ్ ముంబై ఆల్సో. అంటే అంత విధంగా సేల్స్ చేయగలుగుతున్నారంటే ప్రజలు మభ్యపెట్టి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పి స్కిల్ ఎన్హాన్స్మెంట్ సెంటర్స్ భారతదేశం అతి తక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. మరి సిఆర్డీఏ ఏదైతే అమరావతి వాళ్ళు ప్రపోజ్ చేసి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్లో కానీ వాళ్ళ అండర్టేకింగ్ ఏమి ఇచ్చారంటే రైతులకి 30,000 ఎకరాల రైతులకి ఆ భూముల మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు అవన్నీ ఇస్తే వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారు. ఏదైతే ఆ 30,000 ఎకరాల మీద డిపెండ్ అయిన రైతు కూలీలు కానీ వలస కూలీలు కానీ వాళ్ళందరూ డిపెండ్ అయిన ఎవరు అమరావతిలో లేరు. ఇంకో ఆశ్చర్యకరం విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అయినా కూడా 75% లోకల్ కాంపోనెంట్ ఉండాలి, లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వాలంటే కియాలో ఆ జియో పెట్టలేదు. అమరావతిలో కడుతున్న బిల్డింగ్స్ ఎక్కడ కూడా మన అమరావతిలో కట్టే కాంట్రాక్టర్స్ కానీ అమరావతిలో కట్టే కూలీలందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి, రాయ్పూర్ నుంచి, పక్క ఒరిస్సా నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ శ్రీకాకుళం, విజయనగరం లేకపోతే ఇక్కడ మన కృష్ణా, గుంటూరు, రాజమండ్రి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు మేస్త్రితో సహా. అంటే లోకల్ క్లాజ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర లోకల్ కాంట్రాక్ట్ వేసినప్పుడు ఇన్సిస్ట్ చేయట్లేదు, మళ్ళీ లోకల్గా ఒక 30%, 40% అంటే వారు చెప్పేవన్నీ కూడా. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు ఏం టైంపాస్ చేశారంటే ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశంలో కాంట్రాక్టులు పనికిరారు, స్లమ్లు కడతారు అని చెప్పి ప్రధానమైన స్టేట్మెంట్ దాని మీదే ఫిక్స్ అయ్యారు.
ఈరోజు 3 కాంట్రాక్టర్స్కి ఇచ్చారు. ఏదైతే పోలవరంకి ఏదైతే సబ్ కాంట్రాక్టర్స్ ఉన్నారో ఎల్ఎన్టీ కానీ, షాపూర్జీ, పల్లంజీ కానీ, ఎన్సీసీ, వాళ్ళు ముగ్గురికే మళ్ళీ అన్నీ కడుతున్నారు. దానికి సైలెంట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇచ్చారు మరి? ఇదివరకు మాకి అసోసియేట్స్ కానీ పెద్ద పెద్ద సంస్థలు మాస్టర్ ప్లాన్ అని చెప్పి అదని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాకి అసోసియేట్స్ తిరిగి చంద్రబాబు నాయుడు డ్యామేజెస్ క్లెయిమ్ చేయడం కానీ, అంటే సీడ్ క్యాపిటల్ అనడం అండి, మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ అండి, 9 సిటీలు అని, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ సిటీస్ అని, ఇవన్నీ చూసి ఏ విధంగా చేస్తున్నారంటే పిక్ అండ్ చూస్ మెథడ్లో అమరావతి భూముల్లో, సిఆర్డీఏ భూముల్లో వాళ్ళు అనుకున్న వర్గానికి, వాళ్ళు అనుకున్న వాళ్ళకి ల్యాండ్స్ అలాట్మెంట్ చేస్తున్నారు. ఏదైతే విశాఖపట్నంలో ఋషికొండ మీద ఏవైతే పిక్ అండ్ చూస్ మెథడ్లో ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఏవైతే ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారో, ప్రధానమైన అమరావతి చుట్టూ కూడా ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ 3 క్యాబినెట్లు కూడా మన క్యాబినెట్ అక్రమం అన్నది బిగ్ డిబేటబుల్ క్వశ్చన్. ఎమ్మెల్సీ కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మొన్నటి నుంచి. బట్ అయినా కూడా క్యాబినెట్లో మళ్ళీ ఏదో పలు అంశాలు డిక్లేర్ చేశారు. వైజాగ్ సిట్ వేశారు, ఏమి 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైంది, ఆ మినిస్టర్, ఆ ఎమ్మెల్యే అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్ ఇంకో మినిస్టర్ మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అఫీషియల్గా, లేకపోతే మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఆ సిట్ ఎందుకు బయట పెట్టలేదు? ఒకటి అంటే ఇష్యూ డివియేట్ అవుతుంది. మనకి ఇక్కడ పోలవరం లాంటి వాటిట్లలో ఇప్పుడు ఒకటి తెలంగాణ గవర్నమెంట్ ప్రెషర్ పెడుతోంది అనేది, రెండవది పోలవరం లాంటి దాంట్లో 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 6.5 ఇచ్చారు, ఇంకా మిగతాది బాకీ ఉంది. ఇలాంటి వాటిట్లలో ప్రతిపక్షాలు మాతో కలవట్లేదు, కేవలం అక్కడ మోడీకి అమ్ముడుపోతున్నారు, లేకపోతే మోడీ 1, మోడీ 2, మోడీ 3, మోడీ 4 అనేటువంటి. గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఉన్నారు బీజేపీలో. అక్కడ క్యాబినెట్, ఇక్కడ క్యాబినెట్, బీజేపీ టీడీపీ, ఇక్కడ బీజేపీ టీడీపీ, అన్ని అంశాల్లో కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జీఎస్టీ, డిమానిటైజేషన్, ల్యాండ్ అక్విజిషన్ బిల్స్ అన్నిట్లో కూడా సహకరించింది టీడీపీ. దాంతోపాటు ఎవరు సహకరించారంటే అన్ని బిల్స్లో కూడా అపోజిషన్ లీడర్ అంటే వైఎస్ఆర్సీపీ కూడా అన్ని అంశాల్లో కూడా సహకరించారు. పక్క రాష్ట్రమైన కేసీఆర్ గారు కూడా అలయన్స్లో లేకపోయినా కూడా ఆయన కూడా అన్ని అంశాల్లో సహకరించారు. అంటే అన్ని అంశాల్లో బీజేపీకి సహకరించి వీరు ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీని క్వశ్చన్ చేశారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదని. ఇద్దరు క్యాబినెట్లు ఎంజాయ్ చేసేసి ఇప్పుడు పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా, పంచుకున్నారు కదా. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి వచ్చి నోటు కేసు అంతా పంచారు కదా. పంచిన తర్వాత సడన్గా వెళ్ళిపోయారు కదా. అంత తెలియలేదు ఏం లేదు కదా, ప్రజలందరికీ అర్థమైపోయింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అబ్రప్ట్గా ఒక వారం రోజులో హైదరాబాద్ వదిలి పెట్టి బేడ సర్దుకుని ఎందుకు వెళ్ళిపోయారు అనేది నోటు కేసు లింక్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున వ్యవహారాలు ఏదైతే 9 షెడ్యూల్ 10 షెడ్యూల్ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అడగాలంట, పవన్ కళ్యాణ్ గారు అడగాలంట, జనసేన నిలదీయాలంట. అరే నువ్వు 5 సంవత్సరాలు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసేసుకుని మిగతా ప్రైవేట్ వ్యవహారాలన్నీ పనిచేసుకుని, ప్రైవేట్ ఆస్తులన్నీ పనిచేసుకుని, ప్రభుత్వ వ్యవస్థలన్నీ పనిచేసుకుని, రాజకీయంగా ఎంజాయ్ చేసేసి మేము అపోజిషన్లో నిలదీయట్లేదంట. మీరేం చేశారు 5 సంవత్సరాలు? నేను ఒకటే చెప్తున్నాను, 5 సంవత్సరాలు అమరావతి కట్టలేకపోయారు, 5 సంవత్సరాల్లో మీరు ఏమీ చేయలేకపోయారు, 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ నుంచి దఖలు పడిన హామీలు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, 5 సంవత్సరాలు పక్క రాష్ట్రం కేసీఆర్తో గొడవ పడో, డిస్కషన్ పడో, అమికబుల్గా సెటిల్ చేసుకొని 9 షెడ్యూల్ 10 షెడ్యూల్ ఆస్తులు హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులు ఏదైతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి 1000 మంది దాకా ఇప్పుడు జీతాలు కడుతున్నారు 52%. ఆ చిన్న సింపుల్ ఇష్యూ, ఆ ప్రభాకర్ రావు గారు అని ఒక తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు, సీఎండీ ట్రాన్స్కో జెన్కోకి. కేసీఆర్ అతి సన్నిహితుడు, కూర్చుని మాట్లాడుకునే వ్యవహారం కూడా వీళ్ళిద్దరూ 5 సంవత్సరాలు చేయలేకపోతున్నారంటే దాన్ని బట్టే అర్థమవుతుంది. తెలంగాణ వ్యతిరేకతని లేకపోతే ఆంధ్ర వ్యతిరేకతని ఇద్దరు వాడుకోవడానికి రాజకీయం చేస్తున్నా. ఈరోజు కేసీఆర్ని కూడా మభ్యపెట్టి మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు వీళ్ళందరూ ట్వీట్లు ఇవన్నీ చేయడం ఏంటంటే తెలంగాణ బూచి చూసి రాజకీయం చేసుకుందాం ఆంధ్ర అని చెప్తా. నిజంగా పెద్ద వ్యతిరేకత ఏం లేదు. రేపు పొద్దున వీళ్ళందరూ కలిసిపోయినా ఆశ్చర్యం లేదు. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అయితే నేను సహకరిస్తానన్నాడు, వైసీపీనేమో ఢిల్లీలో న్యూస్ 18లో సహకరించమన్నారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు. మేమన్న మాటలు కాదు ఇవన్నీ, కూడా ఆయన అన్న మాటలే. అంటే చూడండి ఎంత ద్వంద్వ వైఖరి ఉన్నదో. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అయితే నేను మీ బీజేపీతో వస్తే నాకు నరేంద్ర మోడీతో ఇబ్బంది కదా అని చెప్పి నాగపూర్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్తో మాట్లాడారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్లారిఫై చేశారు, మేము నితిన్ గడ్కరీ కాదు నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి క్యాండిడేట్ అని క్లారిఫై చేయాల్సిన దుస్థితికి వచ్చింది. అంటే ఇంత రాజకీయం పక్క పార్టీలో కూడా చేస్తున్నారు అని అంటే దాన్ని బట్టి తెలుగుదేశం ఎంత డిఫెన్స్ లో ఉన్నదో అర్థమవుతుంది. మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు